మరచిపోయినాడో పౌత్ర, పూర్తిగా మర్చిపోయినాడు. నీవు రామబాణమునికి ఎదురేగి కడ చేరుటకు మున్ను కడసారిగా నీవు దర్శింపవలసిన గమనీయ చరితను సంపూర్ణముగా విస్మరించినాడు. ఎవరు పితామహ? ఎవరామె? వాడా ముగ్ధ మనోహరాణి రావణ, ముగ్ధ మనోహరాణి పరిపూర్ణ గుణోజ్వల ప్రేమవాణి సుస్నిగ్ధ వివేక భూషిత విశేష మనస్సిని మానురాలు ఆదగ్ధ మనో విశాల హితదాయని గుర్తుకు రాజపౌత్ర సందిగ్ధ విజేదనయ్య భవదీయ తపస్విని ధాన్యమాలికే పితామహ త్రికాల వీధి వినిపించుకున్నాడు. అవును, ఆ సలక్షణను అలక్ష్యపరిచినదేగాక విచక్షణ కీనుడనై విస్మరించినాడు. క్షంతవ్యుడు పితామహ, క్షంతవ్యుడు. రావణుడు ధాన్యమాలిని మర్చిపోవడము, రాముడు సీతను మర్చిపోవడము ఒకటే నాయన. ఆ మహిత గుణశీల మానిత వరబాల రావణ హృదయ ప్రణయహేళ సుమధుర స్వప్నలీల. అవును దేవర్షి, కోరిక తీరని ఆ కోమలాంగి, ఆశ తీరేరని ఆ అన్నుల మిన్న రావణ నిశ్చయ తక్ష ధాన్యమాలి. కుసుమ బాలిక ఈ రావణ హృదయ మాలిక సొగసున రాణి సుమధురవాణి సొగసున రాణి సుమధురవాణి పావన సుగుణశీల జీవితమను దివ్య కథ వినదగు కథ అమరము సదా రావణ ధాన్యమాలి రసానంద కావ్య సుధా వినదగు కథ. మాటి
సాగుబాగు స్వర సాంగత్యము సుమధురము సుమనోహరము. భ్రమరమా సుమమునట్లు కొత్తలకుమా అరవేసిన అరవిందము చిరుపిడియపు తరగలలో మరలా మొక్క ఎగుతున్నాయి. చైత్రమా నీ సిరయే కుసుమక్షేత్రమా నేను సుమమును కాకపోయినను సుమబోనిది సుమ నన్ను కూడా అలంకరించుకొనుమా. గడుసు సూర్యమా అప్పుడే చెయ్యకు పైనమా ఈ శృంగార వసంత మాధుర్యమునందు మరికొంత తడవనేయుమా. సూర్యమా ఆగుమా. ఆహా నేను నిన్నాగమంటున్నాను, నీవు నన్నాగమంటున్న వాడవా? ఆగమంటున్న ఇది పాలుడు కాదు పరధ్యాన రావణుడు. అవును రావణుడే అలంకారమనుడు, అరివీరులకు స్వప్నసింహుడు, అతివలకు సుందరి. సుందరి ఇంతకు నీవెవరవు? రావణ సార్వభౌమ, ఇది జంబూద్వీప సీమ. నేను ఈ జంబూద్వీప యువరాణిని ధాన్యమాలిని. ఇత పరకాంతులతో సరసమ భావ్యమా? ఇందు భావ్యము కానిది. పూర్ణ యవ్వన పయోధివి నీవు, పుష్కల పురుష యోధుని నీవు. నిన్నను ఇంతకు ఈ అనుబంధము చాలదా? ఆలస్యమిందులకు నన్ను అలవించు రా. స్వతంత్ర వ్యామోహమనినా నాకు హీనభావం కలదు. స్వతంత్రము పౌలస్త్రికి గురుడు పోసిన ఇది అధికారము లంకేశ్వరులకు ఉప్పు పక్కి కొట్టినది. అధికారమా? ఇది లంకా ద్వీపము కాదు, జంబూ ద్వీప సీమ. అధికారము అన్య దేశ ప్రాంగణమున అచ్చిరాదు. చాలు. లలిత లావణ్య శోభితమయ్య పారు నీ బాలేందు వదనారవిందమున కోపము కొలుగుండ చూడలేకున్నాడు. ముఖ్యజముల సౌందర్య ప్రమోదవాసి రాసి పోసిన లావణ్య రమ్య గడిమా కోప ప్రస్థానమున సాగకూడద బలా చంద్రికలు అగ్ని కురుబవే చెంచలాకి కులకాంతలతో చెలోక్తులాడుట కూడని పని. పని చెయ్యలేమి పరభామిని దాపున నిల్వనెంతుటే అరయక నేరమోను సుకులాకరలోర్వగలేని మాటలను చెరిగి వచించుట వీరునికి ఇష్టిత నాల్పుకు పాడి కాదు. నీ దురిత మదమ్మ దుర్గతికి త్రోవను చూపును రావణేశ్వరా. నిరంకుశత్వమో లాలసత్వమో మాకు తెలియదు. మా ఇచ్చకు మచ్చ గుచ్చక వచ్చి నిన్ను మెచ్చిన మమ్మల్ని మా ముచ్చట తెలియదు. ఏమి అహంకారం? అహంకారం కాదు, అభిమాన ధనం. ఓహో అడులనా? అడులైన నిన్నిప్పుడే అపహరించకపోయేదా? కాలకేయులేది ఎండ కలిగిరేది నిర్జరులవరోధులై నిలిచిరేని అహవార్యుడు రావణుడంచితముగా నిన్నెగొని పోవుతున్నాడు నీరజాక్షి. ఏమి ఈ సాహసం? దుర్భేద్య వంశ ప్రాకార పరినిర్మితమైన జంబూ ద్వీపంలో వారి సాహసమా? ఎవరినేమో నిన్నెవరు మాట్లాడమని? ఓహో లంకా సామ్రాజ్య పరిపాలనా వినాశులు కరలరణాకరగ్రహణాలరసుమైరి పురుషత్వమున మదలక్షణము మితిమీరిపోయినయదా? లేక అన్యజన పరాక్రమణ నిర్లక్ష్యం జనించినయదా? ఇంతకు నీవెవరు? జంబూద్వీప యువరాజును, కాలకేయ నాయకుడును, ఆ కన్యకు అన్నను వెద్దజ్జకుడను. ఇప్పుడేవద్దు. నీ సోదరి ధాన్యమాలి జగన్మోహన సౌందర్యము మా హృదయమును కలవరముందించింది. ఆ జగనాలిని
ఆపుడి ఆర్భాటం మొదగర్వమా ఆటి వీరునికి ఎవరమించడం మరిచినావు అసలు ఈ జంబూ ద్వీప పరిధిని పరిచరించడం నీకు ఎవరు అధికారం ఇచ్చి అధికారం అనంత విక్రమ విస్ఫూరితమ్మకు మా స్వర్ణ చారిత్రకమున అవలీనమై ఉన్నది అధికారం. ప్రతి సుందర స్థలము రావణ విహారయోగ్యం. అలకాపురికి పోవ మనసై పుష్పకమన ఆకసమన చరించుతుండ భూతలమున ఈ జంబూతలమునైన రంజితమై కనుపట్టినది మా మనసుకు పట్టినది. అందులకే భూమి దిక్కింది. ఈ వసంత కోశమున అందమునకు అడుగులు నేర్పుతున్న ఆ సుందరానికి కనిపించినది మాకు వలపు కలిగించినది. రావణ అతిథిగా విచ్చేసినాను అతి వసరపు శృతి మించి చరించి మాకు ఆగ్రహము కలిగించకు. ఖండల పండితులు మా ముందు కండక్రము కొరగాదు. చండ ప్రచండ తీక్షణ దండ బలమండితులం మాతో పరాజకంలా మర్యాద కప్పము. పోకుండా ఏమి చేతు పోరు చేతువా ఆ పొలది కాపాడుకోగలం. వీరవ్రాత జాతకులం అవార్య మార్వీర్య క్రౌర్యాప్తి భగులం ఎదిరించి ఆ సోదరిని పరిగ్రహించగలమా? సందేహమా? చతుర్దశ భువనైక ప్రతాప విభో విరాజితము ఈ గదాదండం నిఖిల లోక నీరాజిత రాజితం ఈ శస్త్రం కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య స్తోత్ర ప్రభూషితమ్మకు రావణ బ్రహ్మ ప్రతాపం. ఇది నిజ శాతన భంకుల హస్తి మధ్యస్థ విచ్ఛేదనాదక్ష హరియక్ష క్రౌర్య సమాన భవ విద్యుత్ విక్రమం గదాదండ జావద్భుత జ్వాల కవిత భావోద్రేకమని గర్వము కర్వమన ఉగ్రము దగ్గర మహోగ్ర శౌర్య విధ్వమితుడనై నీ దర్భము పరాభవాత్మను గావించును. శౌర్యము అపూర్వము బలభద్రి సమము ఊనికని పుడే గర్వం వీయను నీ స్థితి ఖరం వరనియోతో నిశిత ఖడ్గముతోడా ఈ భారపు గదతోన నీకు బదులిచ్చెదరా. ఏమది ఏమి రణయత్నము? ఈ ఎత్తులో కర్ణము కాదు పితామహ, సకారణమే. ఈ ఎత్త ప్రభావ ఫలితమే విద్యుజ్జుముని పరాభవం. సేవ ఎవరిదో తెలిసిన కదా గెలుపు ఓటముల నిర్ణయము. పౌత్ర మధ్య నేను అక్కడ నాటని మరచిపోతిరా. పొరపాటున ఈ దండము నాకు తాకిన నా దేహం ఖండమైపోగలదు. అయినా ధాన్యమాల ఇష్టం అవశ్యము కాదా? విముఖత వెలుగుచ్చిన రమణిని చేపట్టుట వీరత్వమా? అసలు న్యాయమా? పితామహ, ఏమైనా ఈ అకారణ వేరము సహేతుకరము కాదు. వచ్చిన వైనము వృధాయ వృద్ధులకు ఈ విద్యుజ్జుముని మరిగించి ఆ ధాన్యం సరిపోవాలి కదా. వేధి వక్రించి అడియ జరిగిన మాకు ఓటమియ సంభవించిన ధాన్యమానికి ఆత్మాహుతి అధ్యాన్యమగును కానీ నీయాలి ఒక మాత్రం జరగదు. సూచితివా? ఎందులకి అకారణ విల వైరుధ్యము? నా మాట విని ఈ ప్రయత్నం మానుకోనాయనా. పితామహ, రావణ, నేను త్రికాల వేదినని నీవే ఒప్పుకుంటుంది. ఎందులకు చెప్తున్నానో అర్థం చేసుకోనాయనా, అర్థం చేసుకో. ఈతను గర్వాంధుడని మున్నే తెలియదు, కామాంధుడని ఇప్పుడే తెలిసినది. ఈ కామాంధకాలకు సరియగు గుణపాఠం చెప్పి ఉండి నా బాగుండేది. అది అంత సులభతరము కాదులే విద్యుజ్జుహ. కళ్యాణం ధాన్యమాని మరలా ఏలవచ్చితివమ్మా. అన్నా, నేను శుద్ధాంతమునకు పోలేను. సాయుధై ఉన్న ఇరువురు వీరుల నడుమ నిలుచుట తరుణికి తగదని దూరముగా ఉన్నాను. మౌని వల్లభ, నాదొక మనవి.
చెప్పు తల్లి. ఆ రావణ సార్వభౌముడు అసామాన్యుడు అదేవుడని నాకు తెలియదు. కానీ అపరిచయస్తురానికి అసభ్యముగా ప్రవర్తించి అజ్ఞాని అనిపించుకున్నవాడు. అయినా అయినా ఆ రావణేశ్వరుడే నా హృదయేశ్వరుడు. ధన్యవాది. క్షమించండి అగ్రజ, పరపురుష స్పర్శ ఎరుగని తరుణిని నేను. ఆ రావణుడు ఆవేశంతో నా చేయందుకున్నాడు. ఇది బలత్కారమైన పాణిగ్రహణము. పరుని పాణిగ్రహణము నా శీలము కలుషితమైనది. కలుషితమైన నా స్త్రీత్వము అతనికి సొంతమైన గాని సార్థకం కాదాలదన్నా. అమ్మా, శీల సంపన్నురాలై జీవించడం స్త్రీ ధర్మము కాదా? జరగవలసినది ఏవో జరిగే తీరును. దేవస్య తిలకమా, శీలమవస్య వాంఛితము, శీలమే కాంతను కాదు ధార్మికం, శీలమే జన్మ